వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇప్పుడు మీరు పోలీస్ ఇంట్రాగేషన్కి వెళ్ళలేదా? నేను నోటీస్ పంపిస్తే వెళ్ళమా? Blood నేను అక్కడ sample తీయలేదా? లేనన్నాను. పాజిటివ్ రాలేదా? రాలేదు రాలేదా? రాలేదు. Hmm. ఇప్పుడు ఆ నోటీస్ కూడా నేను ఇప్పుడు ఇచ్చేస్తాను మీకు. Hmm. నేను నాది ఇంకో క్లిప్పింగ్ ఉంటుంది, అది వేస్తారా? నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను 3వ తారీఖున. అవును. ఇప్పుడే నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. Hmm. ఇప్పుడే తీసుకుంటున్నారు. మీరు ఎలాగా పాజిటివ్ వచ్చిందని వేస్తారు అని ఒక క్వశ్చన్ అడిగా. కావాలంటే చూడు. పోలీసులు ఉన్నారు అక్కడ నా అంటే పక్కన. మీ మీద హైడ్రామా జరిగిందా ఏమన్నా మరి? అది మీరే చెప్పాలి. కేవలం వేసిన వాళ్ళు మీరే కదా, ఆ. మీరే చెప్పాలి. Okay. అందుకే నేను అన్నా కొన్ని క్వశ్చన్లు నేను అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఈ ఫోటో ఏ పోలీస్ వెబ్సైట్ నుంచి వచ్చింది మీకు చెప్పండి. ఇదైతే మాకైతే అఫీషియల్ గా అన్ని మీడియాలో వచ్చింది. మనం మీడియాల గురించి మాట్లాడొద్దు Hmm. నువ్వు. నేను అడిగింది పోలీసుల గురించి అడుగుతున్నా. ఓకే. ఏ పోలీస్ ఆఫీసర్ మీకు పంపించారు, లేదా ఏ పోలీస్ అఫీషియల్ వెబ్సైట్? Okay. నో ఏ పోలీస్ అఫీషియల్ వెబ్సైట్ లో నా ఒకే ఫోటో ఒక్కటి అడుగుతాను, చెప్పండి హేమ గారు. చెప్పు. మీరు రేవ్ పార్టీలో లేరా? అసలు అది రేవ్ పార్టీ కాదు, ఏం పార్టీ దాని పేరు? బర్త్డే పార్టీ. మరి ఎందుకు అందరూ సన్ రైజ్ అసలు రేవ్ పార్టీ పేరు అంటే పెట్టి ఒక్క నిమిషం. అసలు రేవ్ పార్టీ అంటే మీనింగ్ ఏంటి చెప్పు నాన్న. ఆ? రేవ్ పార్టీ అంటే డ్రగ్స్ ఏంటి? తీసుకుంటారంట, ఆ. బట్టలు లేకుండా న్యూడ్ గా ఉంటారంట. ఓకే, ఆ? నువ్వు నా ముఖం చూసి చెప్పు. ఉమ్. మీ అక్క బట్టలు లేకుండా న్యూడ్గా నుంచి ఒక దగ్గరికి వెళ్తుందా? నేను ఉండదనుకుంటున్నాను. మరి అంతే కదా. అది నేను చెప్తున్నా. అదే నేను చెప్తున్నా. కానీ మీరు వెళ్ళారా నేను లేదా? లేను. మీరు నేను వెళ్ళారా లేను. లేదా? నేను 100 సార్లు చెప్తున్నా. ఇదిగో మళ్ళీ జాఫర్ ఇంటర్వ్యూ కూడా ఇదే చెప్పాను. నేను సాటర్డే వెళ్ళాను. సండే ఏం జరిగింది అనేది కోర్టులో ఉంది. పాముతో నేను ఏం బైట్ చెప్తున్నాను తెలుసా? చేయించుకుంటారంట. ఆ, ఏదో రకరకాలుగా చెప్పారు దాని గురించి రేవ్ పార్టీ అంటే. ఓకే, అసలు అఫీషియల్ వర్డ్ ఉందా కోర్టులో గానీ, పోలీస్ స్టేషన్ లో గానీ, కోర్టు నుంచి గానీ? రేవ్ పార్టీకి ఇది నామ్స్, ఇది ఉంటే రేవ్ పార్టీ, ఇది ఉంటే రేవ్ పార్టీ అని ఏమైనా నామ్స్ ఉన్నాయా అఫీషియల్ గా? అసలు రేవ్ అంటే పార్టీ ఈ నేను రోజు చాలా ఎంక్వైరీ చేశా. లేదు, నేను నమ్మటమో మీరు చెప్పటమో కాదు. కాదు, కొన్ని కాదు, కోట్ల మంది చూస్తారు కదా. 100% కోట్ల మీరు మంది వేసిన చూస్తారు న్యూస్ కూడా కాబట్టి, కొంతమంది కొన్ని కోట్ల కొన్ని మంది కోట్ల మంది చూస్తారు. చూస్తారు కాబట్టి చూస్తారు మీరు కనుక. వెళ్ళలేదా? అదే ఇది నేను- ఒక్కటే నేను ఆన్సర్ అదే చెప్పండి చెప్తున్నా. నాకు, మీరు వెళ్ళలేదా? నేను శనివారం వెళ్ళాను. ఓకే, ఓకే, వెళ్ళారు. సాటర్డే వెళ్ళాను. ఓకే, ఇది జరిగింది వెళ్ళారు, క్లియర్. సండే. వెళ్ళారు, క్లియర్. Clear. అది బర్త్డే పార్టీ, నేను వెళ్ళాను. తను నా తమ్ముడు. Okay. నేను జాఫర్ ఇంటర్ కూడా అదే చెప్పాను. నేను ఓకే, ఈజ్ మై బ్రదర్. నేను వెళ్ళాను, 101% వెళ్ళాను. ఓకే, అక్కడ సండే ఏం జరిగింది అనేది మాత్రమే ఇప్పుడు పజల్. ఓకే. అది సో సాటర్డే ఉన్నారు ఆ పార్టీలో, సండే లేరు అంతే. సండే నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను లేనందుకే కదా వీళ్ళు ఇంత న్యూస్ చేస్తేనే కదా పోలీసులు రమ్మన్నారు, ఈ గొడవలు అన్ని జరుగుతున్నాయి కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నేను స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నేను 3వ తారీఖున హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి, అది పోలీసుల దగ్గర వాళ్ళకి శాంపిల్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను బయటకు వచ్చి చెప్పాను, నా శాంపిల్స్ వీళ్ళ దగ్గర లేవు, నేను ఇప్పుడే శాంపిల్స్ ఇస్తున్నాను, మీరు ఎలాగ పాజిటివ్ అని న్యూస్ వేస్తారు అని ఛానల్ వాళ్ళని అడిగాను. ఓకే. దాన్ని ఏం చేశారు తెలుసా? అదే ఛానల్ వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చూడండి, హైడ్రామా చేస్తుంది. చాలా ఛానల్స్ లో చూశాను, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ నేను అస్సలు కాదు, నేను సాంప్రదాయనే కాదు. నా ఇష్టం పై నా లైఫ్. నేను ఎక్కడ వెళ్ళినా వెళ్తాను, పార్టీకి వెళ్తాను, చావుకి వెళ్తాను, గుడికి వెళ్తాను, ఇంకో చోటుకి వెళ్తాను. అది నా ఇష్టం కదా. దట్ ఈస్ మై లైఫ్. ఓకే, నా లైఫ్ మీద నువ్వెవరు మచ్చ వేయడానికి? నీకు సంబంధం ఏంటి? నీకు తెలుసా నేను ఆ బయటకు వచ్చే అమ్మాయిల్లో లేను. ఇదే టీవీ 9 రంజిత్ ఎవరు ఉన్నారా? ఎవరో ఉన్నారన్నారు. సో రంజిత్ అని ఒక అతను ఫోన్ చేసి, మేడం అది ఇది అని మాట్లాడి, మేడం మీరు బయటకు వచ్చే అమ్మాయిలో ఉన్నారా మేడం అని అడుగుతున్నాడు. సో ఆ అబ్బాయిది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నా దగ్గర, ఏ టైంకి కాల్ చేశాడు అనేది, ఆ నెంబరు, ఆ టైమింగ్ ఉంటుంది. ఇది గనక ఇప్పుడు నేను కోర్టులో పెడుతున్నాను, చెప్పాను కదా మీడియాతో యుద్ధం చేయబోతున్నాను అని. అప్పుడు దాంట్లో వాళ్ళు ఏంటి తీస్తే, అతను నాతో ఏం మాట్లాడాడు, నేను అతనితో ఏం మాట్లాడానని వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ మెల్లిగా ప్రూవ్ అవుతాయి. కాకపోతే కోర్టు విషయాలు ఏంటంటే టైం తీసుకుంటుంది. అప్పటికి ఈ విషయాన్ని డైల్యూట్ చేసేస్తారు, మనుషులు మర్చిపోతారు. సో నేను లేకుండా నన్నే అడుగుతున్నాడు న్యూస్ వేసేసిన తర్వాత. పోనీ న్యూస్ వేసే ముందు అడిగినా పర్వాలేదు, న్యూస్ వేసి తెల్ల డ్రెస్ వేసుకునేది ఆ అమ్మాయి ఏమా అని వేసేసి మళ్ళీ నాకే ఫోన్ చేసి, మీరు ఆ బయటకు వచ్చిన ఆడవాళ్ళలో ఉన్నారా అని. ఆ తెల్ల డ్రెస్ అమ్మాయిని ఒకసారి వేయగలిగితే కొంచెం వేయండి. అసలు నా హైట్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, నేను ఆ రోజు వేసుకునేది బ్లాక్, ఇప్పుడు నువ్వే చూపించావు. నేను వేసుకునేది బ్లాక్, ఆ అమ్మాయి వేసుకుంది ఫుల్ వైట్, నాది బ్లాక్ నైల్ పాలిష్. ఓకే, ఇది జెల్ పాలిష్. ఇప్పుడు మనం పీకినా ఇది రాదు. ఓకే, ఆ అమ్మాయి వేసుకునేది వైట్ నైల్ పాలిష్. అట్లా ఎట్లా వేసేస్తారు న్యూస్? ఇదేనా? ఇదే ఇదే. కొంచెం ప్లే చేయగలుగుతారా? అది ఆ అమ్మాయి ఎంత హైట్ ఉంది?
వైట్ వైట్. సో ఒక్క నిమిషం ఆ వీడియో ప్లే చేసి సుబ్బు. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసుల దగ్గర ఈమె కదా హేమ. సో హేమ నెయిల్ పాలిష్ ఏం వేసుకుంది? తను వైట్ వేసుకుంది. వైట్ వేసుకుంది. ఎస్, Yes. తను వీడియో ఏదైతే రిలీజ్ చేశారో ఆ రోజు అంటే పోలీసులు కూడా ఒక తన ఫోటో కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఒకసారి అది రిలీజ్ చెయ్యి. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో? ఇప్పుడు ఇది బెంగళూరులో దొరికిన రోజు వచ్చిన ఫోటో కదా అందరికి. వాళ్ళు నేను బెంగళూరులో దొరికిన అని వాడిన వార్తలు అవి. ఓకే, నెయిల్ పాలిష్ ఏముంది ఇక్కడ కలర్? బ్లాక్. ఆ అమ్మాయి చేతుకున్న రింగ్స్, నా చేతుకున్న బ్రాస్లైట్స్. సో ఇది అంటే ఆ రోజు ఏదైతే హేమ గారు అని చూపించారో దాంట్లో కంప్లీట్ గా అంటే నెయిల్ పాలిష్ అంతా కూడా వైట్ ఉంది, ఇది బ్లాక్ ఉంది. నాది బ్లాక్ ఉంది, నేను వేసుకున్న డ్రెస్ కూడా బ్లాక్. ఓకే ఓకే ఓకే, నేను వేసుకున్న ప్యాంట్ జస్ట్ అంటే ఊరికే అవగాహన కోసం నేను అంటే నాకు నేను అబ్జర్వ్ చేశాను అది, అందుకని జస్ట్ తెలియటం కోసం అన్నాను. బట్ ఇది ఇంకా కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి మనం కూడా పెద్దగా ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి మనం కూడా. నేనేమంటున్నానంటే విషయం కోర్టులో ఉంది, నేను ఉన్నానా లేనా, డ్రగ్స్ తీసుకున్నానా లేదా అని కోర్టు నిర్ధారిస్తుంది. అవును. ఓకేనా? ఈ లోపల మీ ఛానల్ వాళ్ళు ఒక్క ఛానల్ వేస్తుంది, ఏదో అద్దంలో చూసుకున్నట్టు వీడు చూడగానే రిఫ్లెక్ట్ ఇంకొక ఛానల్, ఇంకొక ఛానల్, ఇంకొక ఛానల్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అశ్వత్థమాహ అని గట్టిగా అరిచేసి, ఒకవేళ ఏమీ లేదు అనుకో, ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఏదైనా క్లియర్ సర్టిఫికేట్ వచ్చింది అనుకో మనకి, అప్పుడేమో అంట ఎంత పెద్ద తప్పు. పోనీ కన్నడ వాళ్ళకంటే నేను తెలియదు నాన్న, ఓకేనా? ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను నేను, ఓకేనా? నాతో పాటు నువ్వు ఇందాకే అన్నావు, నేను పుట్టలేదు అక్క నేను అనేసి ఇందాక అన్నావు, పుట్టలేదండి అన్నావు కదా. అంటే ఇన్ని సంవత్సరాలు మీ ముందే ఉన్నాను, ఒక్క రిమార్క్ లేదు. అట్లా ఏది పడితే అది వేసేస్తారా? ఆ అమ్మాయి ఎవరు అసలు? హైట్ చూసావా? నా హైట్ ఏంటి చూడు. నా చేతికి ఆ రోజు కూడా నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఇదే నైల్ పాలిష్ ఉండింది, ఇట్లానే ఇవన్నీ ఉన్నాయి నా చేతికి. ఆ అమ్మాయికి ఎక్కడున్నాయి అవన్నీ? సో నా ఫింగర్స్ చూడండి ఎంత పొడుగున్నాయో అసలు. నెయిల్ పాలిష్ కూడా వైట్ ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వైట్ ఉంది, నేను అదే చెప్తున్నాను కదా. ఎట్లా వేసేస్తారు హేమ 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 అని ఎట్లా వేసేస్తారు నాన్న? నేనేమో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి కొంచెం గట్టిగా చెప్పాను, ఎందుకంటే ఆక్రోశం. నువ్వు ఇందాక అన్నావు కదా అతిగా ఆవేశపడి. ఆవేశం ఎందుకు వస్తుంది? నేను కాదు, నేను చేయలేదు, నా తప్పు లేదు. ఎట్లా చేస్తారు మీరు? నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళకి. పైగా ఈ కమెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, సో నేను సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే అర్థం పారిపోతుందని కాదు, అంతకంటే వేగంగా ముందుకు రావడానికి, వేటాడడానికి అన్నట్టు నేను ఏదో చెప్పాను. ఇప్పుడు కామెంట్స్ పెడతారు దాంట్లో. ఇప్పుడు నేను అన్ని ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నాం కదా ఇష్యూ దీని గురించి, సో మేము అన్ని తీస్తున్నాం, ఒక్కొక్కటి తీస్తున్నప్పుడు అది కమెంట్స్ వాళ్ళని ఎవరు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఐడీస్ ఇవన్నీ చూస్తుంటే 50% ఫేక్ అకౌంట్స్, ఒక 25% ఛానల్స్లో పనిచేసే వాళ్ళు, కెమెరామెన్స్ అవని, లేకపోతే వాళ్ళు అవని, వాళ్ళ స్టాఫ్ అవని, వాళ్ళ ఫ్యామిలీలో అవని, ఎవరి ఛానల్లో ఎవరు పనిచేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ అన్ని తెలుసు కదా. సో వాళ్ళకి సంబంధించిన 25%. ఇంకా 25% మాత్రమే అక్క నేను మీతో ఉన్నాము, అక్క మీరు అసలు కేర్ చేయకండి, మీరు పట్టించుకోకండి, అక్క బ్రీ బ్రేవ్ బ్రీ గ్రేట్ ఇట్లా పెడుతున్నారు అక్క. వాళ్ళు ఉన్నది ఒక 25%. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం రోజు రోజుకి? ఒక స్టేజ్ ఒకప్పుడు న్యూస్ అంటే ఎట్లా ఉండింది నాన్న అసలు, ప్రాణాలకు తెగించి ఇక్కడి నుంచి న్యూస్ అక్కడ పంపించడానికి ఎంతో కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని టెలివిజన్లు వచ్చినాయి, ఇంత న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఆడదాని మీద బతకాలా? పోనీ అవైనా చిన్న చిన్న ఛానల్సా? అంత పెద్ద పెద్ద ఛానల్స్, కోటీశ్వరులు. సరే ఇప్పుడు మీరు ఛానల్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మీరు ఏదైనా వేస్తారు, అది ఆర్టిస్ట్ హేమ అవని లేదా రోషన్ అవని, రేపు ఏదైనా వేస్తారా అంటారు. కానీ హేమ చేస్తే వేశారు, రోషన్ చేస్తే వేస్తున్నారా? ఎందుకు ఆ న్యూస్లు బయటకు వస్తున్నాయా? ఒక ప్రముఖ ఛానల్ ఒక వ్యక్తి, అంటే మీ బాధ నాకు అర్థమవుతుంది, బాధ పక్కన పెట్టు, ఒక ప్రముఖ ఛానల్లో మీ కంపెనీ కాదు, మీ ఇండస్ట్రీలో డాషల్ లేరా అని ఒక పెద్ద ఛానల్లో ఒక ఓల్డ్ యాంకర్, సీనియర్ మోస్ట్ యాంకర్ అనేసాడు. దానికి ఎవరైనా ఇంకొక ఛానల్లో అట్లా ఎట్లా మాట్లాడతాడు ఆ యాంకర్ అని ఒక్కళ్ళన్నా పబ్లిసిటీ చేశారా? ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడారు ఆయన కూడా. సందర్భం అయినా కూడా యాంకర్ కాదు, యాంకర్ నోరు జారొచ్చా? నేను జారొచ్చు, నువ్వు జారుతావా? అప్పుడు అట్లీస్ట్ ఆన్లైన్లో అమ్మా క్షమించండి, ఆ ఫ్లోలో ఆయన అలా అనేసరికి నేను అలా అనవలసి వచ్చింది అని ఒక్క మాట అతను అన్నాడా? పోనీ అలా అనండి అని చెప్పి మీ ఛానల్ వాళ్ళు ఎవరైనా టెలికాస్ట్ చేశారా?
సరే ఇది వదిలేద్దాం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, మన ఛానల్ ఉంది మాట వరుసకి. మీకు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో నాకు తెలియదు. ప్రతి ఛానల్స్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అవునా? ఒక చిన్న బాబు కింద పడిపోయాడని చెప్పి ఒక అమ్మాయిని ట్రోల్ చేస్తే ఆ అమ్మాయి చచ్చిపోయింది. చంటి బిడ్డ తల్లి కరువైపోయింది. ఎవరు వాళ్ళు చచ్చిపోయింది? మీ ట్రోల్స్ వల్ల కాదా? ఎవరన్నా అమ్మ మమ్మల్ని క్షమించు, మా ట్రోల్స్ వల్ల మీరు చచ్చిపోయావు, ఇంకెప్పుడు మేము ఇలాంటివి చెయ్యమని అంటే హేమ గారు ఇక్కడ ఒక్కడైనా అన్నాడా? ఒక్కడు చేసిన దానికి 100 మందికి అంటకట్టకూడదు, అది నేను చెప్తుంది. నేను అదే అంటున్నా. చెప్తుంది. ఒక్కడే మీరు చెప్తే అన్నారు కాదు రోషన్. ఇండస్ట్రీలో లేదు, లేదు, నేను రోషన్. చెప్పానండి, ఆ, డ్రగ్స్ గురించి ఈ రోజు కొత్తగా వచ్చింది హేమ ఏం కాదు. ఉమ్, ఇండస్ట్రీ గురించి దాదాపు చాలా రోజుల నుంచి చాలా మంది మీద జరుగుతూనే ఉంది. మీకు ఉమ్, తెలుసు కదా అది ఉమ్. ఎన్నిసార్లు సరే. ఎంతమంది పోయేస్తున్నారు నువ్వు complete విచారణకి చేసిన తర్వాత వెళ్ళొస్తున్నారా నేను లేదా మాట్లాడతాను. నేను వెళ్ళొస్తున్నారా మాట్లాడతాను. లేదా మీరు అది చెప్పండి, మాట్లాడుతున్నా. వాస్తవంగా చెప్పండి. సరే, పూరి జగన్నాథ్ బయట గారు వాళ్ళు పోయారా ఎందుకు లేదా? వస్తున్నారు? బయట వాళ్ళు పూరి గారు ఎంతమంది పోయారా లేదా? బయట వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు ఆ? రోషన్? ఎంతో మంది వెళ్ళొస్తున్నారు ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఎంతో అంటే మంది కాదు, ఇండస్ట్రీలో- ఇండస్ట్రీలో వేల మీద లెక్క ఇండస్ట్రీలో పెట్టొచ్చు. ఒక్కరు తప్పు చేస్తే అది మొత్తానికి మరి పాకుతూ మీడియా వెళ్తుంది. వాళ్ళు ఒక్క తప్పు చేస్తే మీ ఛానల్స్ అన్ని తలదించుకోవట్లేదా? అది నేను చెప్తున్నాను కదా. అది నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఒక్క ఆ నిమిషం. రోజు రోషన్, ఆ నువ్వు రోజు పూర్తిగా మీరు అడిగిన వీడియో తర్వాత నేను పెట్టడమే సమాధానం తప్పు. చెప్తా. ఆ రోజు మీరు వీడియో సరే, పెట్టడమే తప్పు. నేను గడ్డి తిన్నాను, నేను ఇక్కడ నేను లేను, గడ్డి నేను ఇక్కడ తిన్నాను, ఉన్నాను, నేను ఫామ్ హౌస్ లో ఇప్పుడు కూడా ఉన్నాను చెప్తున్నా. అనే 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 ఒక హై డ్రామా ఎవరు ఆ. స్టార్ట్ చేసింది? కరెక్టే. నీకు తెలుసా నేను అక్కడే ఉన్నానని? మీరు ఎక్కడ ఉన్నారో నేను చెప్పట్లా, ఆ, మీరు బెంగళూరులో ఉన్నారో నేను చెప్పట్లేదు. నేను ఎక్కడున్నానో అక్కడ గురించే మాట్లాడాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.